శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం. ఒక సెలబ్రిటీ హోదా ఒకటి వచ్చినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఏమాత్రం ఇన్బ్యాలెన్స్ అయినా పబ్లిక్ డొమైన్లో ఇంకో ఉతికారేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిది కల్పిగా తీసుకుంటే ఆ ప్రెజెంట్ పబ్లోది రచ్చరచ్చ అవుతుంది. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ప్రవర్తన విషయంలో మన సమాజం ఈ రోజుకి ఆడవాళ్ళకి ఒక ప్రవర్తన శైలి ఉండాలి, మగవాళ్ళకి వాళ్ళు ఎలా ఉన్నా పర్లా ప్రవర్తన విషయంలో. అసలు వాళ్ళ గురించి మనము వాళ్ళకేమి ట్యాగ్ లైన్స్ పెట్టము, వాళ్ళని ఏమి తిట్టము, వాళ్ళని ఏమి అనము. కానీ ఇదే ప్రవర్తన విషయంకి వచ్చేసరికి ఆడవాళ్ళు అనేసరికి వీళ్ళకి కొన్ని నియమ నిబంధనలు మన సమాజం నిర్దేశించింది. లిమిట్స్ నువ్వు ఈ లిమిట్ దాటొద్దు. ఇప్పుడు ఆడపిల్ల అంటే 8 తర్వాత నీకేంటి పని రోడ్డు మీద, 9 తర్వాత నీకేంటి పని రోడ్డు మీద, సమానత్వం అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజుకి. ఉన్నారా? ఓకే. అయ్యో ఎందుకు లేరు? పేరెంట్స్ లో ఉంటారు. ఓకే. నో 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 మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు. నిర్భయ కేసు జరిగింది కదా, గుర్తుంది కదా 2012లో. నిర్భయ కేసులో ఒక లాయరు కోర్టు హాల్లో 9ంటికి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్ళింది అంటే అదే నా కూతురుగా నా పని చేస్తే పెట్రోల్ పోసి తగలబెడతానన్నాడు. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వచ్చింది అతనికి? రీసెంట్గా మళ్ళీ మొన్న అసలు కూతుర్ని 9ంటప్పుడు కూతురు ఎక్కడ తిరుగుతుందో తెలియకుండా పెంచిన ఆ తల్లిని అనాలి, నిర్భయ తల్లిని అనాలి అని చెప్పి అదే లాయరు మళ్ళీ అదే వాయిస్ రైజ్ చేశాడు. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తా. అసలు ఇక్కడ పబ్బులో అది కాదు, నేను అసలు జనరల్ గా మీరు 9 గంటలు చెప్తున్నారు, తెల్లవారుజామున 3 o'clock 2 o'clock పోలీసులు వచ్చి బయటికి ఆడపిల్లలు తీసుకుంటున్నారు. ఎన్ని విజువల్స్ బయటకు వస్తున్నాయి మనకి? నేను అక్కడికే వస్తా అది కూడా చెప్తా. అయితే నిర్భయలో ఆ ఘటనలో నిందితుడు అసలు రాత్రిపూట 9ంటికి బయటకు వచ్చిన అమ్మాయికి క్యారెక్టర్ ఉంటుందని నేను ఎందుకు అనుకుంటాను? క్యారెక్టర్ లేని వాళ్ళే ఆ టైంలో తిరుగుతారు. రోడ్డు మీద మిఠాయిలాగా కనిపించింది, మిఠాయి కనిపిస్తే రుచి చూడవా అని మాట్లాడారు. అంటే అంత చదువుకుని సుప్రీంకోర్టులో వాదించగలిగే లాయరు అదే విధంగా మాట్లాడాడు. ఏమీ చదువు సంధ్యాలు లేని ఒక మోటు వ్యక్తి, ఒక మురికివాడలో ఉన్న వ్యక్తి అలాగే మాట్లాడాడు. సరే, వాళ్ళిద్దరు అలా మాట్లాడారా? ఇక మనం పబ్బు దగ్గరికి వద్దాం. పబ్లో కూడా అసలు పబ్బుకి ఆడపిల్లలు ఎందుకు వెళ్ళాలి? పబ్బుకి ఆడపిల్లలు ఎందుకు వెళ్ళాలి? అసలు వీటిని ఏమంటారు, పబ్బులు కాకుండా బార్ అండ్ రెస్టారెంట్లకు ఆడపిల్లలు ఎందుకు వెళ్ళాలి అనేది ఒక ప్రశ్న సమాజంలో నలుగుతుంది. ఒకవేళ తాగదలుచుకుంటే పబ్బుల్లో ఇంకొకటి వీళ్ళకి ఏంటంటే ఆఫర్స్ పెట్టడం. పబ్బు ఒక రోజు ఫ్రీ, వీళ్ళకి ఫ్రీ ఎంత తాగినా. అక్కడికే వస్తా. మార్కెట్ మనుషుల్ని ఏ విధంగా చేస్తో మీరు పర్ఫెక్ట్ పాయింట్ లేవనెత్తారు. ఏంటంటే ఒకరోజు ఫ్రీ అన్నారు, వీళ్ళు ఫ్రీగా వచ్చి తాగేస్తారు ఫ్రీ కదా అని. మిగతా రోజుల్లో పబ్కి వెళ్తారు. పబ్కి వెళ్ళేట కొన్ని పబ్బుల్లో ఏముంది, అబ్బాయి ఒక్కడు వెళ్తే రానివ్వరు, అబ్బాయి పక్కన అమ్మాయి ఉండాల్సిందే. అవునా? ఈ రూల్ ఉంది కదా కొన్ని పబ్బుల్లో, అమ్మాయి పక్కన అబ్బాయి ఉండాల్సిందే, అబ్బాయి పక్కన అమ్మాయి ఉండాల్సిందే. అంటే ఏంటి దీని అర్థం? అమ్మాయిల్ని ఒకరోజు ఫ్రీగా తాగిస్తే వీళ్ళు పబ్బులకు అలవాటు పడితే ఈ మగపిల్లలు ఏమంటే ఈ ఆడపిల్లలు వస్తారు, మన బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది. ఇక్కడ వ్యవహారం అంతా కల్పిక విషయం కంటే మాట్లాడుకోవాల్సింది పబ్బుల్లో జరుగుతున్న వ్యాపారం గురించి మాట్లాడుకోవాలి. మనం ఈ వ్యాపారస్తుల మనస్తత్వం ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకోవాలి. ఈ పబ్బుల్లో 11ంటికి ముయ్యాల, లేదు 12ంటికి ముయ్యాల. అసలు 3 దాకా పబ్బులు ఎందుకు ఉన్నాయండి? ఉంటే అసలు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందండి? అసలు ప్రభుత్వం నిద్రపోతుందా? బ్యాక్ ఎండ్ ఉంది వాళ్ళే కదా.
అదే కదా మరి, వాళ్ళకి అదే కదా. అసలు 2014 నుంచి చూస్తున్నానండి. అసలు తెలంగాణ వచ్చింది, పబ్బులకి తెలంగాణ వచ్చిందా, తెలంగాణ ప్రజలకు తెలంగాణ వచ్చిందా నాకు అర్థం కావట్లే. అసలు మ్యాక్సిమం పబ్బులకి పర్మిషన్ ఇచ్చింది 2014 తర్వాతే. నేను పేకాట క్లబ్బులు మూయించానని చెప్పి డప్పు కొట్టుకుంటున్నాడు కేసీఆర్. కానీ పబ్బు కల్చరు వచ్చింది, పబ్బులు వచ్చింది 2014 తర్వాతే పబ్బులు వచ్చినాయి. సరే, ఈ పబ్బులకి విపరీతమైన లైసెన్స్ ఛార్జీలు, లైసెన్సులు మామూలుగా లేవు, వాళ్ళ మీద వేసే ట్యాక్స్లు మామూలుగా లేవు, వాళ్ళకున్న నిబంధనలు మామూలుగా లేవు. అంటే ఇవన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. అంటే వాడు విపరీతంగా జనాల దగ్గర నుంచి పిండితే తప్పితే గవర్నమెంట్కి ఇవన్నీ కట్టలేడు. ఈ పబ్బుల్ని గవర్నమెంట్లు ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ఇప్పుడు ఒక 5 రూపాయల వస్తువుని పబ్బులు అమ్ముతున్నారనుకోండి, 20 రూపాయలకి అమ్మాలి. వాడు 20 రూపాయలకి అమ్మితే వాడి ఖర్చులు 5 రూపాయలు పోతే 5 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తే 5 రూపాయలు వాడి జేబులోకి వెళ్లాల్సిందే. ఎవడో నష్టానికి వ్యాపారం చేయడుగా, ఎంత అమాయకుడైనా సరే. ఈ పబ్బులు కథా కమామిషి ఇది. మరి ఈ పబ్బులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలన్నా, 3 పెగ్గులు 6 బాటిల్స్గా నడవాలన్నా ఏంటి చేయాలి? జనాలను రప్పించాలంటే ఏం చేయాలి? ఒట్టి మగోళ్ళే వచ్చి తాగిళ్తే బార్లకిన్ను పబ్బులకి తేడా ఏముంది? అందుకని పబ్బుల్లో ఆఫర్లు పెట్టి, అది అబ్బాయి వస్తే అమ్మాయి పక్కనే ఉండాలని చెప్పి అక్కడ విపరీతమైన మ్యూజిక్ పెట్టి డాన్స్ ఫ్లోర్లు వేసి ఇదంతా సమయం. అసలు జూబ్లీ హిల్స్ లో నేను అదే ఇళ్లలో ఉండేవాళ్ళు, నేను యాక్చువల్ గా మీకు పేరెంట్స్ అదే అన్నా, మొత్తుకుంటున్నారు. బిగినింగ్ లో పేరెంట్స్ కాదు ఇక్కడ స్టోరీ, కంట్రోల్ అండి. పేరెంట్స్ కంట్రోల్ కూడా కాదండి. ఏ పిల్లలు మేము పబ్కి వెళ్తున్నామని చెప్పి వెళ్తున్నారండి. లేదు, ఐటీ ఇక్కడ జాబుల్లో ఉన్న వాళ్ళు, అది కూడా ఒక కారణమే. అసలు కన్సెన్సస్ వినండి మీరు. జూబ్లీ హిల్స్ లో పబ్బులకి పర్మిషన్ ఇచ్చారు, ఒక ఇంట్లో పబ్కి ఇచ్చారు, ఆ పక్కింట్లో మామూలుగా ఉంటారు. ఎవరు? జనరల్ సిటిజన్స్ ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు జూబ్లీ హిల్స్నే వదిలిపెట్టి వెళ్లకుండా అక్కడే ఉండేది ఎందుకు అంటే, ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏ బ్యాంకుకి వెళ్ళాలన్నా, ఏదైనా లైఫ్ స్మూత్గా జరగాలని చెప్పి వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉంటున్నారు. పిల్లలు ఏమో అమెరికాలో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఫామ్ హౌస్ల్లో ఉంటే వాళ్ళ సెక్యూరిటీ ఎట్లా, వాళ్ళ లైఫ్ ఎట్లా సాఫీగా జరుగుతుంది? అందుకని చచ్చినట్టు వాళ్ళు జూబ్లీ హిల్స్లోనే ఉంటున్నారు. కానీ ఈ డీజేల హోరు, నేను కాదండి, ఇక్కడ ఒక స్థాయి దాటిన తర్వాత ఈ డబ్బు ఏం చేసుకోవాలి? వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలంటే మరి ఎంటర్టైన్మెంట్ లేకపోతే కూడా లేదు. మీరు దాటేస్తున్నారు ఇక్కడ. పాయింట్ ఇది కాదు. డబ్బు ఉంటే డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకోవాలో వేరే మార్గాలు ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా డబ్బు ఖర్చు పెట్టుకునే మార్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడ డబ్బు కాదు ప్రశ్న. నాకు జూబ్లీ హిల్స్లో ఈ పబ్బుల పక్కన ఇళ్ళు ఉన్న వాళ్ళు, రెసిడెంట్స్ చెప్పిన కన్సెన్సెస్ ఏంటి అంటే, వాళ్ళు రెగ్యులర్గా 100కి కాల్ చేస్తారు. ఏమండి ఇంకా పబ్బు ముయ్యలేదండి, ఇంకా డీజేలు వస్తున్నాయండి, మాకు నిద్ర పట్టట్లేదండి అని. వాళ్ళు అసలు 100 పని చేయదు ఆ విషయంలో. ఈ విషయానికైతే 100 పని చేయదు. అంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళే మామూలు పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాయి. రాజకీయ నాయకులకు ఉండే వాటాలు రాజకీయ నాయకులకు ఉంటున్నాయి. అందుకే ఈ బిజినెస్ ఈ విధంగా ఇందాక నేను అన్నట్టు 3 పెగ్గులు 6 బాటిల్స్ కింద నడుస్తుంది ఈ బిజినెస్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ బిజినెస్లు మరి ఇలా నడవాలి అంటే ఆడవాళ్ళు రావాల్సిందే. ఆడవాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఈ బార్లలో పనిచేసే వాళ్ళ సైకాలజీని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. వీళ్ళకి విపరీతమైన డ్యూటీలు ఉంటాయి. ఈ డ్యూటీల్లో అలసిపోతున్నారు వాళ్ళు. అలసిపోయి వాళ్ళ అసహనాన్ని ఎవరి మీద చూపించాలి? మగవాళ్ళ మీద చూపించారనుకోండి 2 పీకుతారు. ఇప్పుడు కల్పిక విషయం ఎందుకు అయిందో చెప్పమంటారా? కల్పిక పక్కన ఒక మామూలు మగవాడు ఉండి ఉన్నట్లయితే కనుక ఇంత గోల్ జరిగేది కాదు. ఆమె పక్కన ఉన్నది ఒక వికలాంగుడైన పర్సన్ ఉన్నాడు. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ తీసుకుని కల్పిక వచ్చింది. అందుకు ఈ అమ్మాయి విషయం ఇంత బంబాట్ అయింది. విషయం కారణం అదే అక్కడ ఒక మగోడు ఉంటే
ఆ మగోడిని చూసి, మామూలుగా ఉన్న మనిషిని చూసి బార్ టెండర్లు కూడా బాగానే భక్తి లేకపోయినా భయం నటించేవాళ్ళు, మర్యాద లేకపోయినా కనీసం మర్యాదగా మాట్లాడి ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు బార్ లోపల అంటే పబ్బు లోపల జరిగిన వ్యవహారము, పబ్బు బయట జరిగిన వ్యవహారము రెండు డిఫరెంట్గా ఉన్నాయి. పబ్బు లోపల ఈ అమ్మాయిని చాలా హ్యూమిలియేట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో రికార్డు కూడా ఉంది. ఏంట్రా చేతగానోడువా నువ్వు అసలు మగాడివేనా, ఏం ఆ అమ్మాయిని అంటే నువ్వేం మాట్లాడట్లేదేంటి? ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఏం చేస్తాడండి? జనరల్గా అండి పబ్బుకి వచ్చేదే తాగటానికి, భజనలు చేయటానికి కాదు. పబ్బుకి వచ్చారు, పబ్బుకి వచ్చిన తర్వాత అమ్మాయి వెళ్ళొచ్చా లేదా అనే ఒక ప్రశ్న వేయడం చాలా అవివేకం నా దృష్టిలో. ఎందుకంటే అసలు పబ్బులు పెట్టిందే మగవాళ్ళకి మాత్రమే పబ్బులు పెట్టలా, అందరూ వస్తారు. వచ్చిన తర్వాత నువ్వు ఒక మగవాడితో ట్రీట్ చేసినట్లుగా ఇంకొక ఆ వచ్చిన ఆడదాంతో కూడా, ఆడమనిషితో కూడా ట్రీట్ చేయాల్సిన బాధ్యత, అంటే నువ్వు వాళ్ళిద్దరినీ కస్టమర్స్గా చూడాల్సిన బాధ్యత నీకుంది. కస్టమర్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది కదా. కస్టమర్స్ పాలసీ ప్రకారము కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. ఆడు తాగడానికి వచ్చాడా లేకపోతే ఇంకో దానికి వచ్చాడా అని అనవసరం. వాడు నీ కస్టమరు, నీకు డబ్బులు పే చేయడానికి వచ్చాడు, నీ దగ్గర సర్వీస్ తీసుకుని డబ్బులు పే చేయడానికి వచ్చాడు. దిస్ ప్యూర్గా సర్వీస్ సెక్టార్ ఇది. అది మందు మంచిదా చెడ్డదా అనేది నేను మాట్లాడను ఇప్పుడు. ఇది వాళ్ళకి రైట్స్ ఉంటాయి, కస్టమర్స్కి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు మితిమీరి చేస్తే వీళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అందుకే వీళ్ళు బౌన్సర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి కాబట్టి కొంతమంది ఏమంటారంటే అమ్మాయి కాబట్టి కొట్టలేదు, అదే అబ్బాయి అయి ఉంటే బౌన్సర్లు వచ్చి బాధేవాళ్ళు. ఈ మధ్య పబ్బుల్లో అరాచకాలు పెరిగిపోతున్నాయండి. వీళ్ళు కూడా ఆ అమ్మాయిని చాలా చులకనగా మాట్లాడారు, పబ్లో పనిచేసే వాళ్ళు కూడా మాట్లాడితే. ఆ తర్వాత ఇక ఆ అమ్మాయి కిందకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చేసిన రచ్చ అది కూడా చూసాం మనం. ఏంటి అన్ని యాంగిల్స్లో తీయండి, వీడియోలు తీసే విషయంలో యాంగిల్స్ కరెక్ట్ అనే విషయం వచ్చేసరికి తీసుకోండి అన్ని యాంగిల్స్లో అని ఆ అమ్మాయి కోపంగా అనేసరికి నీకు కావాల్సింది కూడా అదే కదా అనే ఒక వెటకారం మాట ఎవరన్నారో తెలియదు కానీ ఆ ఆడియోలో వినిపిస్తుంది. అంటే వీళ్ళకి ఆడవాళ్ళు అనేసరికి క్యారెక్టర్ లేని ఆడవాళ్లే పబ్బులకు వస్తారు, క్యారెక్టర్ లేని ఆడవాళ్లే తాగుతారు, క్యారెక్టర్ లేని ఆడవాళ్లే డాన్స్లు వేస్తారు, లేదంటే ఇట్లా తిరగబడతారు అనే ఒక మనస్తత్వం ఇక్కడ ఉన్నది. ఆ మనస్తత్వం, ఆ చులకన స్వభావం ఏదైతే ఉందో ఇదే ఈ మాటలన్నీ మాట్లాడడానికి కారణమైంది. ఆమెని ఒక కస్టమర్గా చూస్తే కల్పికాని ఇంత జరిగేది కాదు. ఒక మీరు పబ్బు పెట్టుకుంది క్యారెక్టర్ ఉన్న మనుషులకే మేము లోపల సర్వ్ చేస్తామనేది ఎక్కడా లేదు కదా. పబ్బు వ్యవహారం అది గబ్బు వ్యవహారం, గలీజ్ వ్యవహారం. అసలు నేను మాట్లాడాలంటే కూడా చాలా ఆలోచించి మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి సమాన హక్కులు అంటే పబ్బులకు రావడం కూడా సమాన హక్కు అంటే వై నాట్ అంటా నేను. ఎందుకంటే చెడిపోవడం, పబ్కి వెళ్ళడమే చెడిపోవటం అయితే మగోడు ఎందుకు చెడిపోతున్నాడు? రాత్రి 9ంటికి మగపిల్లాడైనా పని పాట లేకోకుండా రోడ్ల మీద తిరగడం తప్పు. ఆడపిల్ల తిరగడం తప్పు అయినప్పుడు మగపిల్లోడు తిరగడం కూడా తప్పే. అసలు ఇవాళ ఆడపిల్లలకి ఈ టైంకి బయటికి వెళ్ళండి, ఈ టైంకి మీ ఇంట్లోకి రండి అనే ఆంక్షలు ఏవైతే పెడుతున్నారో ఇవే ఆంక్షలు మగపిల్లలకు కూడా పెడితే సమాజం చాలా బాగుంటుంది. ఆడపిల్లలకే కాదు ఆంక్షలు పెట్టాల్సింది, మగపిల్లలకు కూడా పెట్టాలి ఆంక్షలు. మీరికేంట్రా, మీరు మగాళ్ళరా బుజ్జి అని చెప్పి వాళ్ళకి ఒక ఆంబోతు స్టాంప్ వేసేసి వాళ్ళని ఊర్ల మీదకి వదిలితే ఇంకా ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలా? ఇప్పుడు పబ్బుకి కాదండి, ఇంకో పని మీద ఉద్యోగానికే వెళ్తుంది. ఉద్యోగానికి వెళ్తే మరి ఉద్యోగం అనేది మంచి పనేగా. మరి ఉద్యోగస్తులను రేపులు చేయకుండా ఆగుతున్నారా మీరు? ఇప్పుడు మొన్న కూడా ఇంకొక పబ్లో కూడా జరిగింది. ఇది జీవిక మాల్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ పబ్ ఏదో జరిగింది. అది బిల్లు ఎక్కువ వేశాడు. బిల్లు ఎక్కువ వేస్తే అమ్మాయి అడిగింది ఏంటి ఇంత బిల్లు వేశారు అని అంటే అవును
ఆ పొరపాటు జరిగింది అని చెప్పి మేము సరేనని అని చెప్పి వెనక్కి మీ డబ్బులు మీకు వెనక్కి ఇస్తామన్నారు. అప్పుడు ఆ అమ్మాయి అడిగింది కదా, ఏంటండి మేము తాగలేం కాబట్టి అడిగాము, అదే తాగున్నోళ్ళు గనక అయితే గనక మీరు ఇట్లా డబ్బులు కొట్టేస్తారా, అంటే మీరు చేసేది మోసమా వ్యాపారమా అని అడిగింది. అడిగినందుకు గాను లైట్లు గీట్లన్నీ ఆపేసేసి 30 నిమిషాల పాటు వాళ్ళని చాలా భయపెట్టి భయభ్రాంతులను గురి చేసి ఇంటికి పంపించారు. ఇది కరెక్టా? అంటే ప్రశ్నించకూడదా? అంటే పబ్లో ప్రశ్నించకూడదు, రోడ్డు మీద ప్రశ్నించవచ్చా? అంటే నేను ఎందుకు ఇవన్నీ ఎత్తుతున్నాను అంటే, భావోద్వేగాలు ఇవాళ అవసరానికి మించి ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ ఉంటుంది. ఈ భావోద్వేగాల అదుపు ఉండట్లేదు. కారణం ఏంటి అంటే, డబ్బులున్నాయనే పొగరు కావచ్చు, సెలబ్రిటీలు అనే ఒక తలబిరుసు కావచ్చు, అలాగే ఈ పబ్బులు నడిపే వాళ్ళకు కూడా ఒక రకమైన అసహనంలోనే నడుపుతున్నారు. ఎందుకంటే ఏమీ చెయ్యని రాజకీయ నాయకులకి, ఏమీ చెయ్యని పోలీసులకి, ఏమీ చెయ్యని అధికారులకి డబ్బులు ఇస్తున్నాము, కష్టం మాది, వాళ్ళు కూర్చుని తింటున్నారు అనే ఒక బాధ అయితే పబ్బుల వాళ్ళకి కూడా ఉందండి. ఆ అసహనం ఎవరి మీద చూపిస్తారు? వాళ్ళతో సరిసమానమైన వాళ్ళ మీద చూపించలేరు. ఎవరైతే నోరెత్తలేరో వాళ్ళ మీద చూపిస్తారు. అందుకని ఇక్కడ నేను యాతావత చెప్పొచ్చేది ఏంటి అంటే, ప్రవర్తన అనే విషయము, వ్యక్తిత్వం అనే విషయంకి వచ్చేసరికి మగవాళ్ళకి లేకపోయినా పర్వాలేదు, ఆడవాళ్ళకు ఉండాలి. వీళ్ళు పూజలు నోములు వ్రతాలు చేసుకుంటా ఇంట్లో ఉండొచ్చు కదా, వీళ్ళు ఎందుకు పబ్బులకు వస్తున్నారు అనే ప్రశ్నే గనక వస్తే గనక, ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యము వీటన్నిటినీ వీటిలో కలగలిపి చూడొద్దు మనం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా క్యారెక్టర్తో ఉండాలి అనేది నేను కోరుకుంటున్నా. అలాగే పబ్బులంటూ పెట్టిన తర్వాత కస్టమర్స్ వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. మీరు ఆడ కస్టమర్లు మగ కస్టమర్లు అని విడివిడిగా చూడకుండా కస్టమర్ని కస్టమర్ లాగా చూడండి, ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ట్రీట్ చేయండి.